అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఎవ్వరూ ఊహించని విధంగా దిమ్మ తిరిగి బొమ్మ కనపడే విధంగా జనసేన అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇవ్వబోతున్నారు. మీరందరూ అంటుంటారు కదా, తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలిపోయినాయి అని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి బొక్క పెట్టి ఏడుస్తాడు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత. ఎందుకు పెట్టుకున్నాను రా జనసేనతో అని చెప్పేసి ఆయనైతే నిజంగా కూడా పశ్చాత్తాపపడే రోజులైతే త్వరలోనే ఉన్నాయి. సహజంగా ఏమనుకుంటారంటే, జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎంతమంది అభ్యర్థులు గెలవబోతున్నారంటే, మనకు వచ్చే సమాచారం ఒక 6 మంది 10 మంది గెలవబోతున్నారు, 2 పార్లమెంట్లో 1 పార్లమెంట్ గెలవబోతుందని చెప్పేసి చాలా వరకు అనుకున్నదైతే వాస్తవం. ఇది వస్తున్న సర్వేలు కానీ కొంతమంది చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఒక 10 అంతవరకే చాలామంది అనుకున్నది కూడా. కానీ వాస్తవ పరిస్థితుల్ని నేనైతే మీ దగ్గర పెద్ద బిల్డప్ అయితే కొట్టదలుచుకోలేదు. ఎందుకంటే నాకు పెద్ద టీం ఉంది, నేను చాలా సమాచారాన్ని సేకరించాను. నేను అట్లాంటి విషయాలు జోలికి పోను. కానీ నాకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఏ నియోజకవర్గాల్లో అయితే జనసేన పోటీ చేస్తుందో ఆ నియోజకవర్గాల నుంచి న్యూట్రల్ పర్సన్ ద్వారా నేను తెప్పించుకున్నటువంటి సమాచారం మేరకు జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ప్రతి చోట ఘన విజయం సాధించబోతోంది. ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, అనవసరంగా పవన్ కళ్యాణ్ని గెలికేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత దూరం వెళ్ళిపోవాలో, ఏదో అంటారు కదా, తెగేదాకా లాగకూడదని చెప్పేసి తెగేదాకా లాగేశాడు. ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి, ఆయన రాజకీయ పరిజ్ఞానంలో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి సెలబ్రిటీస్కి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, తర్వాత వచ్చి జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీలో అభిమానులు ఉంటారు. ఈయన మాట్లాడిన విధానం ఏంటంటే, సొంత పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా పదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాడు. నీచమైనటువంటి భాషను కూడా ప్రయోగించాడు అనమాట. దాని ఫలితంగా సొంత పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు కూడా జనసేనకే ఓటైపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పూర్తి స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ అయితే కాదు. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భావజాలం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ, వాళ్ళు అభిమానించేటటువంటి వ్యక్తులు కానీ దాదాపుగా వాళ్ళకి ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు, పసుపు జెండా, సైకిల్ గుర్తు, అంతే. ఎక్కువగా వాళ్ళ పరిధిని దాటి వెళ్ళరు. ఇట్లాంటి పొత్తులు పెట్టుకున్న సందర్భంలో ఏదో 50% వరకు మాత్రమే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈసారి మాత్రము 100% ఓటు ట్రాన్స్ఫర్ కాబోతుంది. మీరు కావాలంటే ఫలితాలు వచ్చిన తర్వాత నా వీడియోని షేర్ చేసి పెట్టుకోండి. నేను చెప్పేది కానీ ఆ రోజు లెక్క తప్పితే నా ఛానల్ కూడా డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే ఇదే నా బతుకు తెరువు, భవిష్యత్తులో ఇదే నా బతుకు తెరువు. నేను ఇమీడియట్గా ఛానల్ డిలీట్ చేసేస్తాను నేను చెప్పింది కానీ వాస్తవం కానీ కాకపోతే. 100% తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి సింపతి. ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అంత ద్రోహం? ఆయన్ని ఎందుకు అంత దాడి చేయాలి? ఆయన మీద వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ఎందుకు బజార్లోకి లాగుతున్నారు? ఆయనకంటే మిగతా వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆయన్ని, వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళ కుటుంబాలు చాలా గొప్పవా? ఎందుకు ఈయన్నే ఇంతలాగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అయింది జనాల్లో. ఇంకొక విషయం ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి జనసేనకి విభేదాలు వచ్చినప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మందలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా అభిమానులు ఉంటారు అనేది ఆయనకి తెలుసు. కాబట్టే ఎక్కువగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు కాదు. అలా టార్గెట్ చేసేవాళ్ళని కూడా ఆయన మందలిచ్చేవాడు. నాకు ప్రేమ ఉండటంలో కాదు, అంటే నేను ప్రేమిస్తున్నాను,
పవన్ కళ్యాణ్ గారు ప్రేమించాలి కదా, ఇది వన్ సైడ్ ప్రేమ ఉంటే ఏం లాభం అని కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెలోక్తులు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే 100% తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అంటే ఆయన కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆ కెమిస్ట్రీ అంటారు కదా, ఆ కెమిస్ట్రీ ఇప్పుడు వర్కౌట్ అయింది. 100% తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది జనసేనకి ట్రాన్స్ఫర్ కాబోతుంది. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది, 45% వరకు పెరిగింది. అదేవిధంగా జనసేన ఓట్ బ్యాంక్ కూడా 30-32 దాకా పెరిగింది. అక్కడ 75% ఓట్ బ్యాంకు జనసేనకు పడిపోతే ఇంకా వైసీపీ అభ్యర్థుల పరిస్థితి ఏందో మీరే ఒకసారి గమనించుకోండి. డిపాజిట్లు గల్లంత అయిపోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే పెద్దలు రాజకీయంగా బాగా తలబండిన మేధావులు ఏమంటారంటే ఏది కూడా తెగేదాకా లాగకూడదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యుని తానే దవ్వుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.